ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే హౌసింగ్ లోన్ కింద అంటే సెక్యూరిటీ లోన్ కింద లోన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి లోన్ తీసుకొని అది ఫ్లాట్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా, కమర్షియల్ ప్రాపర్టీ అయినా ఏదైనా సరే, ఒక ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీకి మంత్లీ ఉన్నటువంటి ఈఎంఐస్ చెల్లించకపోతే బ్యాంక్ రకరకాల నోటీసులు పంపిస్తూ ఉంటుంది. ముందుగా కంటిన్యూగా 3 మంత్స్ పాటు కంటిన్యూ కట్టకపోతే ఎన్‌పీఏ అంటారు. నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈఎంఐ కిందకి తీసుకుంటారు వాళ్ళు. అటువంటి సందర్భంలో నోటీస్ ఇష్యూ చేస్తారు. ఒక 15 డేస్‌లోగా ఏదైతే డ్యూ అమౌంట్ ఉందో, ఆ అమౌంట్ పే చేయమని జెప్పి. అతను ఆ టైంలో కూడా అమౌంట్ కట్టకుండా డిలే చేస్తూ వస్తున్నాడనుకోండి, అప్పుడు ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటి వాల్యూ రూ. 1,00,00,000 అనుకుందాం. అతను 30,00,000 పే చేశాడు. ఒక రూ. 70,00,000 లోన్‌కెళ్ళాడు. సో, బ్యాంక్ రూ. 70,00,000 ఇచ్చి, ఆ ప్రాపర్టీని అతని పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేశారు. లోన్ తీసుకున్న వ్యక్తి మీదుగా. ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో కొంత ఇనీషియల్ ప్రీమియం అమౌంట్ కింద ఆయన 30,00,000 పే చేశాడు. ఆయన ఏం చేశాడు కొంత అమౌంట్ అయితే పే చేయడం జరిగింది. కొద్దిగా ఈఎంఐస్ 10 ఈఎంఐలో, 5 ఈఎంఐలో, ఒక 20 ఈఎంఐలు కట్టిన తర్వాత ఆయన బ్యాలెన్స్ ఈఎంఐస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ టెన్యూర్ ఉందనుకోండి. ఆ 10 ఇయర్స్ టెన్యూర్‌లో ఆయన ఒక 1 ఇయరో, 2 ఇయర్సో పే చేశాడాయన. 2 ఇయర్సో, 3 ఇయర్స్ పే చేశాడు. పేమెంట్ చేయకపోతే బ్యాంకర్ ఏం చేస్తారంటే వితౌట్ కోర్ట్ ఆర్డర్ లేకుండా కూడా డీఆర్‌టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేటువంటి ఒక ఆప్షన్ ద్వారా ఆ ప్రాపర్టీని బ్యాంకర్ స్వాధీనం చేసుకుంటారు.